హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మగవా టైలరింగ్ అండ్ టిప్స్. మన ఛానల్లో అయితే టైలరింగ్ క్లాసెస్ అయితే చూపిస్తున్నాం కదండి. ఇప్పుడు వచ్చేసి ఈరోజు టైలరింగ్ క్లాసెస్లో క్లాస్ 4 అనమాట. డే 4 క్లాస్ అయితే ఈరోజు చూద్దాము. ఇంతకుముందు 3 వీడియోస్ కనుక మీరు చూడనట్లయితే స్టార్టింగ్ నుంచి చూడండి. ఫస్ట్ వీడియో నుంచి ఈరోజు వచ్చేసి మనకి 4th వీడియో కదా. ఇంతకుముందు వీడియోలు కనుక మీకు చూడనట్లయితే ఆ వీడియోస్ కూడా చూసి అయితే ఈ వీడియో చూడండి. ఈరోజు ఏంటంటే మనం మిషన్కి థ్రెడ్ ఎలా ఎక్కించాలనేది చూద్దామండి. అలాగే స్టిచెస్ ఎలా వేసుకోవాలి, స్టార్టింగ్లో మనం స్టిచెస్ ఎలా వేసుకోవాలి అనేది కూడా చూడాలన్నమాట. మనకి ఏ కుట్లు పర్ఫెక్ట్గా వేసుకోవాలో అది కూడా ఈరోజు నేను మీకైతే చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి ఇది నార్మల్ మిషన్ అండి. ఈ మిషన్ అయితే నేను యూజ్ చేయను, కాకపోతే ఇంట్లో కుట్టే వాళ్ళ దగ్గర చిన్న మిషన్సే ఉంటాయి కాబట్టి దీనికైతే థ్రెడ్ ఎక్కించి నేను చూపిస్తాను అనమాట. ఇది మరి చిన్న మిషన్ అయితే కాదు. జెంట్స్ టైలర్స్ షాప్లలో అయితే ఒకప్పుడు ఇలాంటి మిషన్స్ ఉండేవన్నమాట. చిన్న మిషన్ కంటే కొంచెం వేరేలాగా ఉంటుంది ఇదైతే. దీనికి దారం ఎలా ఎక్కించాలో నేను చూపిస్తాను. ఫస్ట్ అయితే నేను బాబిన్ కేసులో ఎలా ఎక్కించాలో చూద్దాము. ఇది మనకి బాబిన్ కేసు అయితే ఇలా ఉంటుంది. స్టార్టింగ్ నుంచి కుట్టడం నేర్చుకునే వాళ్ళకైతే ఈ వీడియోస్ అనేవి స్టార్టింగ్ వీడియోస్ మీకు బాగా ఉపయోగపడతాయండి. ఆల్రెడీ కొంచెం కుట్టడం వచ్చు అనే వాళ్ళైతే ఈ వీడియోస్ని స్కిప్ చేసేసి మన స్టిచ్చింగ్ దగ్గర నుంచి చూడొచ్చు. ఈ బాబిన్ కేసులు ఈ బాబిన్ని ఇలా పెట్టేసి చూడండి, ఈ లోపల ఇలా పెట్టేసుకొని దీని నుంచి ఇక్కడ మనకి గ్యాప్ లాగా ఉంది కదా, దీని నుంచి ఇలా దారం తీసుకోవాలి. చూడండి, ఇలా తీసుకుంటే దీంట్లోకి వస్తుంది. ఇలా తీసుకున్న తర్వాత మనం మిషన్కి చూడండి ఇలా ఇటు సైడ్ ఈ దారం అనేది ఇలా వేసేసుకొని, కింది సైడ్ నాకు చూపించడానికి కరెక్ట్గా రాదండి, కాకపోతే ఈ సైటిల్లో వచ్చేసి మనం ఇలా సౌండ్ అంటే మనకి ఫిక్స్ అయినట్టు ఒక సౌండ్ అయితే వస్తుంది టక్మని. బాబిన్ కేసు దాంట్లో అలా ఫిక్స్ అయినట్టు మనకు తెలుస్తుంది అనమాట. బాబిన్ కేసు పెట్టి బటన్ వేలుతో లోపలికి ప్రెస్ చేసినట్లయితే టక్మని ఒక సౌండ్ వస్తుంది. కాకపోతే ఇప్పుడు నాకు అది చూపించడానికి కావడం లేదు. అలాగే ఇక్కడ పైనుంచి ఇప్పుడు నార్మల్గా అయితే స్టార్టింగ్ నుంచి దీంట్లో ఇలా దారం పెట్టేసి, నెక్స్ట్ వచ్చి ఇక్కడ 3 హోల్స్ ఉన్నాయండి ఇక్కడ పైన. దీని నుంచి ఇలా ఎక్కించుకోవాలి. ఇక్కడ ఒక రౌండ్ ఇలా తీసుకోవాలన్నమాట. దీంట్లో దగ్గర నుంచి చూపిస్తా చూడండి, ఇది ఉంది కదా, దీంట్లో నుంచి ఇలా తీసుకోవాలి. ఇలా ఇక్కడ ఇలా చిన్న స్ప్రింగ్ లాగా ఉంటుంది. ఇలా తీసుకొని ఇక్కడ నుంచి దీంట్లో ఎక్కియాలి. మనము ఇటు నుంచి ఎక్కియాలి, ఇటు నుంచి అయితే కాదండి. మనం ఇవతల సైడ్ నుంచి అయితే ఎక్కేయకూడదు, ఇటు నుంచి ఎక్కియాలి. ఇటు నుంచి దారం ఇలా వేసుకొని ఇటు నుంచి ఇలా తీసుకోవాలి. ఇలా తీసేసుకొని ఇక్కడ ఒక స్ప్రింగ్ లాగా ఉంది చూడండి. నాకు ఒక చేత్తో వీడియో షూట్ చేసుకొని ఒక చేత్తో చూపించాలంటే కొంచెం ఇబ్బందిగా ఉందండి, ఎవరు లేరనమాట వీడియో షూట్ చేయడానికి. ఇలా తిప్పితే ఈ మిడిల్లోకి ఇది వచ్చేస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఇలా ఎక్కించుకున్న తర్వాత ఇక్కడ ఒక చిన్న స్ప్రింగ్ లాగా ఉంది చూడండి, దగ్గర నుంచి చూపిస్తా. ఇక్కడ స్ప్రింగ్ లాగా ఉంది కదా, ఇలా అంటే దీంట్లోకి వెళ్తుంది. కెమెరా అక్కడ పెట్టేసి నేను చూపిస్తాను, నాకు ఒక చేత్తో రావడం లేదు. ఇక్కడ నుంచి ఇలా అంటే ఇది లోపలికి వచ్చింది చూడండి. ఈ స్ప్రింగ్ లోపలికైతే వచ్చేసింది దారం. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం నెక్స్ట్ నీడిల్లోకి అయితే ఎక్కించుకోవాలి. నీడిల్లోకి ఇటు సైడ్ నుంచి ఇటు వచ్చేటట్టు ఎక్కియాలి. పొరపాటున కూడా ఇటు సైడ్ నుంచి అటు ఎక్కించితే మనకి కుట్టు అనేది రాదు. ఇటు నుంచి అటైతే ఎక్కించకూడదు, ఇక్కడ సైడ్ నుంచి అంటే మనం లెఫ్ట్ హ్యాండ్ నుంచి రైట్ హ్యాండ్కి వచ్చేటట్టు ఎక్కించుకోవాలి. చూడండి, నేను ఎక్కించి చూపిస్తా. దారం ఒక్కదానికి వీడియో షూట్ చేయడం కొంచెం ఇబ్బంది అవుతుంది. చూడండి, ఇక్కడ నుంచి ఇలా పెట్టి ఇవతల సైడ్కి అయితే తీసుకోవాలి. ఇటు నుంచి ఇటు అయితే ఎక్కించకూడదు అనమాట.
ఇలా దారం ఎక్కడం అయితే ఇలా ఎక్కించుకోవాలండి. ఈ మిషన్కి అయితే ఇలాగ ఎక్కించాలి. మీ దగ్గర కనుక ఇంకా చిన్న మిషన్ ఉంటే దీనికి చూసి కొంచెం మీకు ఐడియా వస్తుంది కదా ఎలా ఎక్కించాలి అనేది, అలా ఎక్కించుకోవచ్చు. నెక్స్ట్ మనం కుట్లు అనేవి మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎలా వేసుకోవాలి, స్టార్టింగ్లో ఏ కుట్లు ప్రాక్టీస్ చేయాలో ఇప్పుడు చూద్దాము. నేను నా మిషన్ మీద కరెంట్ మిషన్ ఉంది, దాని మీద అయితే చూపిస్తాను. నేనైతే ఈ మిషన్ అయితే యూజ్ చేస్తా అండి. ఇప్పుడు దీనిపైన కుట్లు మనం కుట్లు దేని మీదన్నా ఒకేలాగా వేసుకోవచ్చు కదా. మీ దగ్గర వేస్ట్ క్లాత్స్ ఏమన్నా ఉంటే తీసుకోండి. అంటే కాటన్ అయితే ఫస్ట్ స్టార్టింగ్ కాబట్టి బెటర్ అనమాట. కాటన్ నైటీస్ ఏమన్నా కాటన్ శారీస్ పాతవి ఉంటాయి కదా, వాటిని అయితే తీసుకొని మీరు ప్రాక్టీస్ అయితే చేయండి. నా దగ్గర నేనైతే నార్మల్గా కొత్త క్లాత్ ఇది షాప్ కాబట్టి మా దగ్గర క్లాత్స్ ఉంటాయి కదా, నేను ఆ క్లాత్స్ పైన అయితే మీకు చూపిస్తున్నాను. లేదు అనుకుంటే మీ టైలరింగ్ షాపుల దగ్గరికి వెళ్ళి క్లాత్స్ వేస్ట్ క్లాత్స్ ఇవ్వండి అని అడిగితే వాళ్ళు ఇస్తారు. వాటిని కూడా తెచ్చుకొని మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. ఫస్ట్ మనం కుట్లు అయితే ఫస్టే మనం ఇలా 2 ముక్కలు ఉండేటట్టు చూసుకోవాలి. 2 ముక్కలు కొంచెం పొడుగ్గా ఉండేటట్టు కట్ చేసుకోండి. కట్ చేసుకొని ఇలా ఒకదాని పైన ఒకటి వేసుకొని ఇలా ఒకదాని పైన ఒకటి వేసుకొని అయితే ఫస్ట్ ప్రాక్టీస్ చేయాలి కుట్లు. ఇలా ఇక్కడ నుంచి ఇది పాదం వరుస కుట్ట అంటాం అనమాట. కరెక్ట్గా ఇదే పాయింట్లో అంటే ఇదే మెజర్లో వచ్చేటట్టు ఇటు అటు పోకుండా, ఆల్రెడీ మీరు వైట్ పేపర్ పైన అయితే ప్రాక్టీస్ చేసి ఉంటారు కదా, అందుకని ఇప్పటికే కొంచెం అయితే స్ట్రైట్గా కుట్లేయడం అయితే వచ్చి ఉండాలి. అందుకని ఇలా వేస్ట్ క్లాత్ తీసుకొని స్ట్రైట్గా కుట్లు. మిషన్ తొక్కే మిషన్ అయితే కొంచెం ఇటు అటు వెళ్ళిపోకుండా చూడండి. మన సైడ్ వీల్ అనేది మన సైడే వచ్చేటట్టు చూసుకోవాలి. లేదంటే దారం ఎక్కించిన తర్వాత వన్ టైం అన్న మనకి వీల్ రివర్స్లో వెళ్ళిందంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. దారం అంతా సెటిల్లో ఇరుక్కోవడం ఇలా అవుతుంది అనమాట. చూడండి ఇలా ఈ పాదం వరుస కుట్లు అయితే ప్రాక్టీస్ చేయాలి. ఫస్ట్ జస్ట్ మీకు శాంపిల్స్ ఒక్కొక్క కుట్టు అయితే నేను వేసి చూపిస్తాను. ఎందుకంటే మొత్తం చూపించాలంటే క్లాత్ అంతా వేస్ట్. అలాగే మీకు అర్థం అవడానికి కొంచెం చూపిస్తే చాలు కదా. మీకైతే పర్ఫెక్ట్గా వచ్చేంత వరకు కుట్లు అయితే వేయండి. చూడండి ఈ 2 క్లాత్స్ సమానంగా ఉన్నాయి. ఒకటి లోపలికి ఒకటి బయటికి వెళ్ళిపోకుండా 2 ఒకటే లెవెల్లో పట్టాలి. ఇలా ఖర్చు అనేది ఒకటే లెవెల్లో వచ్చేటట్టు చూసుకోండి. ఒక క్లాత్ లోపలికి ఒకటి ఎక్కువ బయటికి హెచ్చు తగ్గులు అలా రాకుండా ఇది ప్రాక్టీస్ చేయండి. ఇలా ప్రాక్టీస్ చేసిన తర్వాత ఒక కుట్టి ఇలా అయింది కదా, దీని పక్క నుంచి ఆల్రెడీ మనం పేపర్ పైన లైన్స్ పైన స్టిచెస్ వేసాం కదా, ఇది లైన్స్ అయితే ఏం లేవు కదా. ఇప్పుడు దీని పక్క నుంచి పాదం వరుస కుట్టు అనమాట. ఈ పాదం లెవెల్ ఉంది కదా, ఈ పాదం అనేది ఈ కుట్టు దగ్గరకు ఉంది. ఇదే లెవెల్లో కుట్టు వచ్చేటట్టు చూసుకోండి. మనం కుట్టేటప్పుడు ఈ వెనక సైడ్ ఇక్కడ చూడండి, నేను ఇంకో చేయిని వెనక పెట్టి లైట్గా లాగుతున్నా. మరి ఎక్కువ లాగేయకండి. జస్ట్ ఇలా టైట్గా పట్టుకొని కొంచెం ఇలా లాగినట్లయితే మనకి కుట్లు అనేవి సాఫ్ట్గా వచ్చేస్తాయి. మనము బ్లౌజులు ఏమన్నా కుట్టినప్పుడైనా లైట్గా ఇలా పట్టి లాగితే, లాగడం అంటే మరి ఎక్కువ లాగేయకండి, లాగడం అని చెప్తున్నాను. కొంచెం అలా పట్టుకున్నట్లయితే సాఫ్ట్గా వస్తాయి అన్నమాట. చూడండి చూస్తున్నారు కదా, కనిపిస్తుందా? మనకి పెన్తో గీసినట్టు స్కేల్ పెట్టి గీసినట్టు అయితే కుట్లు వచ్చాయి స్ట్రైట్గా. ఇవి నీట్గా ఇలా వచ్చేంత వరకు అయితే ప్రాక్టీస్ చేయండి. ఏం కంగారు లేదు. నీట్గా ఇలా వచ్చిన తర్వాత ఇవి మీకు పర్ఫెక్ట్గా వచ్చేసాయి అన్న తర్వాత నెక్స్ట్ ఏం కుట్టు వేసుకోవాలంటే ఇలా ఫోల్డ్ చేయండి. నేను ఈ ఒక్క క్లాత్ మీద చూపిస్తున్నా. మీరు కావాలంటే కొంచెం క్లాత్ ఓల్డ్ శారీస్ ఏమన్నా కాటన్ శారీస్ ఉంటే ఇంకా బెటర్ అనమాట. ఇలా ఫోల్డింగ్ ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకొని చూడండి, చీర అంచులు కుడతాం కదా అలా అన్నమాట. ఇలా ఫోల్డింగ్ చేసేసి డబుల్ ఫోల్డింగ్ ఖర్చు బయటికి కనిపించకుండా ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఈ ఎడ్జ్ నుంచి కుట్టుకోవాలి. దీన్ని కినారి అంటారు, కినారి స్టిచ్ అంటారు దీన్ని. ఈ కొనాకి రావాలన్నమాట. మనం చీరలు కొంగులు కుట్టడానికి అయితే ఇలా ప్రాక్టీస్ చేస్తే చీర కొంగులు అయితే కుట్టుకోవచ్చు. ఈ కొంచెం ఇలా ఫోల్డింగ్ చేసుకోండి. ఒకటేసారి ఎక్కువ ఫోల్డ్ చేస్తామంటే స్టార్టింగ్లో రాదు. అలాగే స్ట్రైట్గా ఉండేటట్టు చూసుకోండి. క్రాస్లో కట్ చేసి ఇవంతా ముడతలు వచ్చేస్తుంది అనమాట. ఇలా ఈ కుట్ట అనేది ఎడ్జ్కి ఉండాలి. కుట్టిన తర్వాత నేను చూపిస్తా. ఈ ఫోల్డింగ్ కంటే డౌన్ పడొద్దు, అలాగని ఎక్కువ వచ్చేయొద్దు. చూడండి ఇక్కడ ఫోల్డింగ్ ఉంది కదా, లెవెల్గా వచ్చిందనమాట. హెచ్చు తగ్గులు లేకుండా ఇటు వచ్చేయకుండా అలాగని డౌన్ పడకుండా కరెక్ట్గా వచ్చింది. దీన్ని ప్రాక్టీస్ చేయండి.
ఇది అయిన తర్వాత ఇప్పుడు ఈ కుట్టును అయితే కట్ చేసేసి స్ట్రైట్ గా చేసుకొని చూపిస్తాను. నెక్స్ట్ మీకు పర్ఫెక్ట్ గా వచ్చేంత వరకు ఈ కుట్లన్నీ నీట్ గా వచ్చేంత వరకు ప్రాక్టీస్ అయితే చేయండి. తర్వాత మనకి లెహంగాస్ అంటే శారీ పెట్టుకోట్స్ కుట్లేయడానికి, అలాగే నైటీస్ కుట్లేయడానికి ఉంటాయి కదా, అలాంటివి కుట్టండి. తర్వాత మనం బ్లౌజ్ కానీ డ్రెస్సులు కానీ ఏమన్నా తర్వాత అయితే కుట్టాలి. ఒకటేసారి డైరెక్ట్ మనం బ్లౌజుల వరకు వెళ్ళిపోతే ఫినిషింగ్ నీట్గా లేకపోతే కుట్టింది వేస్ట్. అందుకని ఫస్ట్ కుట్లు అనేవి నీట్గా రావాలి. తర్వాత మనం 1 ఇంచ్ ఫోల్డింగ్, 1 ఇంచ్ ఫోల్డింగ్ ఏంటంటే ఇలా ఫోల్డ్ చేసి ఇలా డబుల్ ఫోల్డ్ చేసి చూడండి, ఇది 1 ఇంచ్ ఉంటుంది. ఈ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సేమ్ వచ్చేటట్టు కుట్టుకోవాలన్నమాట. బేసిక్గా ఈ కుట్లు అనేవి కరెక్ట్గా నీట్గా వచ్చాయంటే మీరు డైరెక్ట్గా ఒకవేళ మీరు నెక్స్ట్ బ్లౌజ్ కుట్టడానికి వచ్చినప్పుడు కూడా నీట్గా వస్తుంది. చూడండి, ఇలా రావాలి. ఈ ఫోల్డింగ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకటేలాగా వచ్చేటట్టు చూసుకోండి. చూడండి, మొత్తం లెవెల్గా వచ్చింది. ఇది ఒకటి ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ ఈ ఎడ్జ్ ఇక్కడ కూడా ఇది ఖాళీగా వదిలేకుండా ఈ ఎడ్జ్ నుంచి కినారి కుట్టేసుకోవాలి. ఇటు డౌన్ పడొద్దు, అలాగే ఇటని ఎక్కువ రాకుండా ఈ కుట్లు కూడా ప్రాక్టీస్ చేసుకోండి. కుట్టేటప్పుడు వెనక కొంచెం ఇలా వేసుకుంటే నీట్గా వస్తుంది. అంతా కొంచెం కొంచెమే మీకు చూపిస్తున్నా. మీకు వచ్చేంత వరకు అయితే ఇలా ప్రాక్టీస్ చేయండి కుట్లన్నీ. నెక్స్ట్ ఈ స్ట్రైట్ కుట్లన్నీ వచ్చేసిన తర్వాత రౌండ్ షేపులు కట్ చేసుకొని దాన్ని ఫోల్డింగ్ చేసుకుంటూ కుట్టండి. మీకు కుట్లు అనేవి నీట్గా వచ్చినంత వరకు అయితే దేని మీద ప్రయోగాలు చేయొద్దు. ఏ బ్లౌజులు కటింగ్లు కుట్లు ఏం చేయకుండా ఫస్ట్ కుట్లు నీట్గా వచ్చేటట్టు ప్రాక్టీస్ చేయండి. తర్వాత నైటీస్కి కుట్లు వేసుకొని శారీ పెట్టుకోట్స్కి లోపల కుట్లు అలా వేసుకున్న తర్వాత బ్లౌజ్ వరకు వెళ్ళాలి. ఇప్పుడు దీన్ని ఒక పక్కకి ఏదన్నా క్లాత్ని పేస్ట్ క్లాత్ తీసుకుంటారు కదా, ఇలా రౌండ్ షేప్లో కట్ చేసుకోండి. ఇలా రౌండ్ షేప్లో కట్ చేసుకొని ఈ రౌండ్ షేప్ని ఇలా ఒక ఫోల్డింగ్, ఇలా ఇంకో ఫోల్డింగ్, ఇలా మొత్తం కుట్టండి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రౌండ్గా డబుల్ ఫోల్డింగ్. ఒకవేళ మీకు స్టార్టింగ్లో డబుల్ ఫోల్డింగ్ రాలేదు అనుకుంటే ఫస్ట్ ఒక ఫోల్డింగ్ చేసి ఒక కుట్టేసుకోండి. స్టార్టింగ్లో అయితే ఒకటేసారి డబుల్ ఫోల్డింగ్ అయితే రాదు. ఫస్ట్ ఇలా ఒక కుట్టేసుకొని దీన్ని కొంచెం కొంచెంగా ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక కుట్టేసుకోవాలి. ఇది రౌండ్ షేప్ కదా, స్టార్టింగ్లో అయితే కొంచెం ఇబ్బంది అవుతుంది. ఫస్ట్ ఈ కుట్లన్నీ ప్రాక్టీస్ చేయండి. ఇలా ఒక కుట్టేసుకున్న తర్వాత చూడండి, ఇక్కడ ఊడిపోయింది కొంచెం, ఏం పర్లేదు, ఇంకో కుట్టేసుకోవచ్చు దీనిపైన. ఈ రౌండ్ షేప్ దగ్గర అయితే కొంచెం కష్టంగానే ఉంటుంది. ఇలా ఒక కుట్టేసుకున్న తర్వాత ఇంకొక ఫోల్డింగ్ చేసుకొని ఇంకో కుట్టేసుకోవాలి. ఇంకొక ఫోల్డింగ్ చేసుకొని ఇలా రౌండ్ షేప్లో అయితే కుట్టడం ప్రాక్టీస్ చేయండి. ఇలా ఈ రౌండ్ షేప్లు కుట్టడం ప్రాక్టీస్ చేయండి. ఈ కుట్లన్నీ మీకు పర్ఫెక్ట్గా వచ్చేటట్టు, మనం ఒక కుట్టేస్తున్నామంటే స్ట్రైట్ స్టిచ్ చేస్తున్నామంటే అది స్ట్రైట్గానే రావాలి, వంకర పోకూడదు. వంకర పోకుండా మనకి కుట్లు అనేవి నీట్గా వచ్చాయంటే మనం రేపు అనే రోజు మనం బ్లౌజ్ కుట్టినా డ్రెస్ కుట్టినా ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది అనమాట. స్టార్టింగ్లోనే కుట్లు వంకర పోయి మనం బ్లౌజ్ కుట్టేద్దాం అనుకుంటే ఫినిషింగ్ అయితే అస్సలు ఉండదు. మనం నేర్చుకునేది స్టార్టింగ్ నుంచే మంచిగా నేర్చుకోవాలన్నమాట. అందుకని మీరు కుట్లు అయితే పర్ఫెక్ట్గా వచ్చేంత వరకు ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనం నెక్స్ట్ వీడియోలో పేపర్ కటింగ్ చేసి అయితే చూపిస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. అలాగే దీనిపైన మనం ఇంతకు ముందు ఇలా జిగ్జాగ్ లాగా ఇలా డ్రా చేసుకొని అయితే పేపర్ పైన థ్రెడ్ లేకుండా కుట్టాం కదా, ఇప్పుడు థ్రెడ్ ఎక్కించుకొని కూడా
ఇలా మీరు లైన్స్ డ్రా చేసుకొని దాని మీదే కుట్టుకోండి. ఈ జిగ్జాగ్ లా కుట్టినప్పుడు ఏంటంటే మనం ఈ మూల తిప్పినప్పుడు ప్రతిసారి ఇంకోసారి చూపిస్తా చూడండి, ఇక్కడ వరకు ఇది తిప్పాలంటే నీడిల్ కిందికి ఉంటేనే మనకు ఆ పాయింట్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఓకేనా, చూడండి నీడిల్ కిందికి ఉంది, మళ్ళీ తిప్పాలి, నీడిల్ మళ్ళీ కిందికి ఉంది, మళ్ళీ తిప్పాలి. వీలైనంత వరకు బాగా ఈ కుట్లు ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ వీడియోలో అయితే పేపర్ కటింగ్ అయితే చూద్దాం. వీడియో ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.